నమస్కారం వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ స్టోరీ. ఎంతటి వారికైనా కర్మఫలం అనుభవించక తప్పదు అన్న విషయాన్ని మన తెలంగాణ ఆడబిడ్డైన కవిత విషయంలో గ్రహించవచ్చు. అధికార దర్పం, డబ్బు, మరేదో విధిరాతను తప్పించలేదు. ఎంతటి వారైనా ఆ విధి ఉచ్చులో చిక్కుకోవాల్సిందే. అవసరమైతే ఊచలు లెక్కించాల్సిందే. కల్వకుంట్ల కవిత అలయాస్ దేవనపల్లి కవిత, డాటర్ ఆఫ్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు, సిస్టర్ ఆఫ్ కల్వకుంట్ల తారక రామారావు. తెలంగాణకు పరిచయం అక్కరలేని పేరు. ప్రస్తుతం దేశానికి కూడా పరిచయం అవసరం లేని పేరు. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో అత్యంత ప్రముఖ పాత్ర పోషించారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రూఢీగా చెబుతున్న పేరు. ప్రస్తుతం లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన కల్వకుంట్ల కవితపై ఒక ప్రత్యేక కథనం. కవిత కేసీఆర్ శోభల గారాల పట్టిగా పుట్టి కంప్యూటర్ సైన్స్లో బీటెక్, అమెరికాలో ఎంఎస్ చదువుకొని యుఎస్లో ఉద్యోగం కూడా చేశారు. దేవనపల్లి అనిల్ కుమార్ను పెళ్లి చేసుకుని భర్తతో తిరిగి 2003లో అమెరికాకు వెళ్లిన కవిత 2006లో భారత్కు తిరిగి వచ్చారు. అప్పటికి తండ్రి కేసీఆర్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో తల మునకలుగా మునిగి ఉన్నారు. ఆయనకు చేదోడు వాదోడుగా ఉంటూ ఉద్యమానికి మరింత ఊపు తెచ్చే ఉద్దేశంతో తెలంగాణ జాగృతి అనే సాంస్కృతిక సంస్థను స్థాపించి తెలంగాణ సంస్కృతికి, ఆచారాలకు, పండుగలకు ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం కల్పించింది. చాలా దేశాల్లో జాగృతి శాఖలను ఏర్పాటు చేసి తెలంగాణకు విస్తృత ప్రచారం లభించేలా చేశారు. తద్వారా కల్వకుంట్ల కవిత చాలా పేరు తెచ్చుకున్నారు. ఈ సమయంలో తెలంగాణ భాషకు, యాసకు, ఆచారాలకు అంటే కొంచెం చిన్నచూపు ఉండేదని భావించి తీవ్రంగా వ్యతిరేకించిన కవిత సినిమా రంగానికి టెర్రర్గా మారారు. కారణం, తెలుగు సినిమాలలో కమెడియన్లకు, విలన్లకు తెలంగాణ పాత్రలు అంటగట్టి అవమానించేవారు. దీన్ని ఖండించిన కవిత సినీ పరిశ్రమకు హెచ్చరిక లాంటివి జారీ చేసింది. అప్పటికి తెలంగాణ ఉద్యమం కేసీఆర్ నాయకత్వంలో మహోద్ధృతంగా మారింది. ఆంధ్ర సెటిలర్ వ్యాపారస్తులు, సినిమా నిర్మాతలు భయపడే పరిస్థితికి వచ్చింది. ఇక్కడే ఆమె పాత్ర మలుపు తిరిగింది. తెలంగాణను అవమానపరిచే సన్నివేశాలు, పాత్రలు ఉన్న సినిమాలను లక్ష్యంగా చేసుకుని బ్లాక్మెయిల్కు పాల్పడి పెద్ద ఎత్తున వసూళ్లు చేశారని సినిమా రంగం వారు కథలుగా ఈనాటికి చెప్పుకుంటారు. అంతేకాకుండా రియల్ ఎస్టేట్లో సెటిల్మెంట్ల ద్వారా కూడా విపరీతంగా సంపాదించిందని చెబుతారు. నిజానికి కేసీఆర్ ఉద్యమం నడిపే క్రమంలో పార్టీకి సరైన నిధులు కూడా ఉండేవి కాదు. కానీ అదే టైంలో కవిత వద్ద 100 కోట్లు ఉన్నాయని అప్పటి టీఆర్ఎస్ నాయకులు చెప్పేవారు. మరి ఇదంతా కవిత ఎలా సంపాదించింది అన్నది తెలంగాణ రాజకీయ నాయకులకు, ప్రజలకు తెలియంది కాదు. మరి ఇది కవిత శ్రమతో తెచ్చుకున్న ఎదుగుదల అనుకోవాలా, లేక ఆధిపత్యంతో సంపాదించుకున్న హోదానా? 2014లో నిజామాబాద్ నుండి ఎంపీగా ఎన్నికై ఢిల్లీలో అడుగుపెట్టిన తర్వాత చాలా త్వరగా అక్కడ కూడా పాపులర్ అయ్యారు కల్వకుంట్ల కవిత. ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడటం తనకు ప్లస్ అయింది. దీంతో పరిచయాలు కూడా బాగా పెరిగాయి. పార్లమెంట్ కమిటీల్లో స్థానము దక్కింది. ఎంపీ హోదాల్లో పలు దేశాల్లో పర్యటించింది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. తండ్రి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇక అక్కడి నుంచి తాను వెడిదిరిగి చూడలేదు. ఎక్కడ డబ్బు పుడుతుందో అక్కడ వాలిపోవడం ప్రారంభించారనే విమర్శలు వెల్లువెత్తాయి. తన కార్యకలాపాలు తండ్రికి పెద్దగా తెలిసేవి కావని చెబుతారు కొంతమంది నాయకులు. అంత టైం ఆయనకు ఉండేది కాదని అంటారు. అక్రమ మార్గం, అనవసర సంపాదనపై అడపాదడపా కేటీఆర్ హెచ్చరించినా పెడచెవిన పెట్టారని విశ్వసనీయ వర్గాల సమాచారం. నిజానికి కేసీఆర్కు కవిత అంటే పెద్దగా ఇష్టముండదని, తన పద్ధతులు, అవినీతి కార్యకలాపాలంటే ఆయనకు కోపమని పేర్కొంటున్నాయి. కానీ ఎంత బిడ్డ కదా, అదే కోపముచ్చింది. అచ్చమైన తెలుగుదనం ఉట్టిపడేలా ఉండే ఆహార్యం, భాష, తెలంగాణ సంస్కృతి, సాహిత్యంపై కవిత తీసుకుంటున్న శ్రద్ధ, విధానాలపై సాహితీవేత్తలు, తెలంగాణ ఆడపడుచులు ఎంతో అభిమానాన్ని పెంచుకున్నారు. అదే అభిమానం ఇప్పుడు తిరగబడింది. ఒక్క పార్టీ కార్యకర్తలు తప్ప ప్రజలు కవిత అరెస్టుపై స్పందించని తీరును చూస్తుంటే లిక్కర్ కేసులో తన పాత్ర నిజమేనా?
ఎక్కడో ఢిల్లీలో ఆ రాష్ట్ర ప్రభుత్వం మద్యం పాలసీ రూపొందించబోతోందని ఎలాగో తెలుసుకున్న కవిత మాస్టర్ ప్లాన్ వేశారని వెంటనే ఆప్ ప్రభుత్వ పెద్దలను కలిసి రకరకాలుగా ప్రలోభపెట్టి పాలసీని అవినీతికి అనుకూలంగా ఉండేటట్టు తయారు చేయించారనేది దర్యాప్తు సంస్థల అభియోగం. ఇందులో బాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కొడుకు రాఘవ్, బోయినపల్లి అభిషేక్, అరబిందో ఫార్మా శరత్ చంద్ర, అరుణ్ పిల్లై, ఢిల్లీకి చెందిన సుకేష్ చంద్రశేఖర్, గురుగ్రామ్కు చెందిన అమిత్ అరోరాలు ముఖ్య భూమికలు పోషించారు. ఇందులో దక్షిణాదికి చెందిన వారిని సౌత్ గ్రూప్ లాబీగా పేర్కొన్నారు. ఈ ప్రలోభాల్లో భాగమే పంజాబ్ ఎన్నికలు గెలవటమని, దానికి పడిపోయిన కేజ్రీవాల్, మనీష్ సిసోడియా కవిత ప్రపోజల్కు ఒప్పుకున్నారని దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. దాంతో వెంటనే 100 కోట్ల రూపాయలు వారికి పంపే ఏర్పాటు చేశారని పేర్కొంటున్నాయి. ఇక అక్కడి నుంచి మద్యం పాలసీ ద్వారా మద్యం కొనుగోలు, పంపిణీ, డీలర్ల కమిషన్, ఎంఆర్పి అన్నీ మారిపోయాయి. విచ్చలవిడి అమ్మకాల ద్వారా డీలర్ల కమిషన్ పెంచడం ద్వారా 200 కోట్లకు పైగా ఇప్పటి వరకు సంపాదించిందని ఈడీ వర్గాల ఆరోపణ. ఇందులో డబ్బులను పెద్ద ఎత్తున అటూ ఇటూ తరలించిన మోసగాడు సుకేష్ను సిబిఐ అరెస్టు చేసి తీగలాగితే డొంకంతా కదిలింది. మొత్తం ఢిల్లీ ప్రభుత్వమే లిక్కర్ గేట్లో ఇరుక్కుపోయింది. ఎప్పుడైతే మనీ లాండరింగ్ జరిగిందని తెలిసిందో అప్పుడు ఈడీ ప్రవేశించి చాలా సీరియస్గా దర్యాప్తు ప్రారంభించింది. సుకేష్ అప్రూవర్గా మారిపోయి అందరి జాతకాలు బయటపెట్టాడు. అందులో భాగంగానే ఒక్కొక్కరుగా సత్యేంద్ర జైన్, మనీష్ సిసోడియా జైలుకు బయలుదేరారు. ఈ విషయం కవితను సిబిఐ, ఈడీ చాలాసార్లు సాక్షిగా విచారించినప్పటికీ తన దగ్గర నుండి సరైన సమాధానాలు రాలేదు. దాంతో తెలివిగా వ్యవహరించిన ఈడీ కవితకు సంబంధించిన పూర్తి సాక్ష్యాధారాలు సేకరించారు. దీనికి సుకేష్ పూర్తిగా సహకరించగా ఆ సాక్ష్యాలను ఈడీ ధృవపరుచుకుంది. బీఆర్ఎస్కు బీజేపీకి లోపాయికారి సంబంధాలున్నాయని కాంగ్రెస్ ఆరోపిస్తున్న నేపథ్యంలో అది లోక్సభ ఎన్నికల నగారా మోగడంతో నష్ట నివారణ చర్యలు ప్రారంభించిన బీజేపీ సరిగ్గా ప్రధాని మోదీ రాష్ట్రంలో పర్యటిస్తున్న వేళ పకడ్బందీగా ఈడీతో కవిత ఇంటిపై దాడి చేసి సాయంత్రానికి అరెస్టు చేసి ఢిల్లీకి తరలించింది. ఇక తన ఢిల్లీ ఆఫీసులో విచారణ ప్రారంభించిన ఈడీ కవిత ఏది కాదన్నా దానికి సంబంధించిన సాక్ష్యం చూపిస్తూ నోరు మోయిస్తున్నారు. నిందితులందరినీ కలిపి విచారించే కార్యక్రమం నేడో రేపో జరగనుంది. పడిలో పడిగా కవిత భర్త అనిల్ను, తన అసిస్టెంట్లను కూడా ఈడీ విచారణకు పిలిపించింది. జరగబోయే పర్యవసానాలను ఊహిస్తే కవిత జైలుకు వెళ్లటం ఖాయంగా కనిపిస్తుంది. ఏడాదిన్నరగా తీహార్ జైలులో ఉన్న సిసోడియాకు ఇంతవరకు బెయిల్ లభించకపోవడం, కవితకు వ్యతిరేకంగా పక్కా ఆధారాలుండడంతో కవిత కూడా ఇప్పట్లో బయటకొచ్చే అవకాశం కన్నుచూపు మేరలో కనపడటం లేదు. కేటీఆర్, హరీష్ ఢిల్లీలోని తిష్ట వేసి కూర్చున్నా సుప్రీంలో కేసులు వేసినా ఊరట దక్కేట్టు లేదు. ఇక కవిత అరెస్టు తమకు సానుభూతిని తెచ్చిపెడుతుందని బీఆర్ఎస్ భావించినప్పటికీ ఆశ్చర్యకరంగా రాష్ట్రంలో అలాంటి పరిస్థితి కనపడటం లేదు. కవిత పట్ల ఎవరి నుంచి సానుభూతి లభించడం లేదు. కారణం, ఒక మహిళ అయ్యుండి ఇలా మద్యం దందాల దూరటం స్వతహాగా మహిళలకు రుచించదు. అందున మాజీ ముఖ్యమంత్రి కుమార్తె ఇంత నీచ స్థాయికి దిగజారడం ఊహించడానికి కష్టంగా అనిపిస్తుంది. పైగా అప్పట్లో తడిచిన ఒక ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి అయితే మద్య నిషేధం తెస్తానని అన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా పరుగులు పెడుతోంది. అసలే పార్టీ పరిస్థితి ఘోరంగా పడిపోయింది. ఇప్పుడు పార్టీలో ఎవరు ఉన్నారో, ఎవరు వెళ్లారో, ఇంకా ఎవరు వెళ్తారో తెలియని స్థితి. ఓ పక్క లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. కేసీఆర్ ఫామ్ హౌస్లో కూర్చుంటే కేటీఆర్, హరీష్ ఢిల్లీలో ఉన్నారు. ఇప్పుడు పార్టీని పట్టించుకునే నాదుడు లేడు. ఇక వీళ్ళు ఎన్నికల్లో ఏం పోటీ చేస్తారు, ఎన్ని సీట్లు గెలుస్తారు, అడవిలోని చోట ఆముదపు చెట్టే మహావృక్షం అన్నట్లు ఆర్ఎస్ ప్రవీణ్ను తెచ్చుకున్నారు. తాదూర సందులేదు, మెడకో డోలులా ఆయన రాక పార్టీకి ఎటువంటి ప్రయోజనం చేకూర్చలేకపోగా నష్టం తెచ్చే అవకాశాలే ఎక్కువ. ఇక బీఆర్ఎస్ పార్టీని స్థాపించి రాష్ట్రంతో పాటు సెంట్రల్లో కూడా తమ హవా, తమ జెండా ఎగరవేయాలన్న అజెండాతో సాగుతున్న కేసీఆర్కు ఎంతటి విషాదం. తెలంగాణ ఉద్యమాన్ని కొల్లిమిల్లా రగిలించి ప్రజలను విప్లవం దిశగా నడిపించిన పార్టీ, 10 ఏళ్లు నిరాటంకంగా రాష్ట్రాన్ని పాలించిన పార్టీ ఓడిపోయిన 2 నెలలకే అవసాన దశకు చేరుకోవడం అంటే నమ్మబుద్ధి కావటం లేదు. 10 లక్షల మంది సభ్యులు, 3,000 కోట్ల నిధులు, ఆస్తులు, అన్ని జిల్లాల్లో కొన్ని రాష్ట్రాల్లో ఆఫీసులుండి ఏం చేయలేని అయోమయ స్థితి. అపర చాణక్యుడు, మేరనగ ధీరుడిగా పేరుగాంచిన కేసీఆర్ పార్టీని అనాథ చేసి చడీ చప్పుడు లేకుండా ఫామ్ హౌస్లో కూలబడ్డాడంటే ఏమనుకోవాలి? దురదృష్టమా, కర్మఫలమా, స్వయంకృతమా? రేపు ఎన్నికలలో ఒక్క సీటు గెలుచుకోలేకపోతే ఒక పార్టీ లేదనే అర్థం చేసుకోవాలి. అంత గొప్ప ఉద్దానం కలిగిన బీఆర్ఎస్
ఇంత హీనమైన పతనాడికి దగ్గరవటం చాలా బాధాకరం. కాలమహిమ ముందు ఏ సంక్షేమాలు, యజ్ఞాలు, యాగాలు, గుళ్ళు నిలబడవేమో మరోసారి నిరూపితమవుతోంది. అందరూ కాలచక్రంలో బందీలే. ఇది వాటి స్పెషల్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మన తెలుగు టీవీ న్యూస్.